జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తాను? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి? 6 గ్యారెంటీలు అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, దాంట్లో అమలు చేసింది ఏమీ లేదు. బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అని మగోళ్ళకేమో 25% ఛార్జెస్ పెంచినారు. పెంచి ఈరోజు దాని భారం అక్కడ తీస్తున్నారు. ఇంకేముంది? ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 1,15,00,000 హామీలు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఈరోజు ఏం చేసింది? రైతులకు మోసం చేసింది, విద్యార్థులకు మోసం చేసింది, కార్మికులకు మోసం చేసింది. ఎవరికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ? ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదు గెలిచిన తర్వాత. మరి ఇక్కడ అభివృద్ధిగా కాకపోవడానికి కారణం బీజేపీ అండ్ బీఆర్ఎస్ అని చెప్తున్నారు. 23 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా ఒక తట్ట మట్టి పోసిందా? ఈరోజు అభివృద్ధి కాలేదు అని చెప్పడానికి ఇక్కడ పెద్ద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అభివృద్ధి ఎక్కడుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గ్రామాలలో స్ట్రీట్ లైట్లు బంద్ అయిపోయినాయి, కరెంట్ బిల్లు చెల్లిస్తలేదు, సెక్రటరీల పైన ఎంతో భారం మోపుతున్నారు. గ్రామాలలో ట్రాక్టర్లు తిరగడానికి డీజిల్ లేదు. కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా డీజిల్, ట్రాక్టర్, హరితహారం, చెట్లకు నీళ్ళు అందించుకుంటూ మంచి పుష్కలమైన చెట్లను పెంచి వాతావరణాన్ని మంచి ఆహ్లాదకరమైన వాతావరణంని సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు వాళ్ళు పెట్టిన చెట్లకు నీళ్లు పోయడానికి దిక్కులేని పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.